తెలుగు చిత్ర పరిశ్రమని షేక్ ఆడించే ఒక గొప్ప సక్సెస్ ని తీసిన రాంబాయి నీ మీద నాకు మనసాయనే. నాకు మీరు చెప్తా అంటే ఓ ఎమోషన్ అనిపిస్తాను సార్. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా. నిజంగా ఒక మంచి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఇచ్చారు. అంత మాట సార్. రియల్లీ స్పీకింగ్ రాజు మీరైతే రాంబాయ్ అవి లేవు సార్, అవి మనకి ఎవరు పడతారు సార్. మన ఎవరు పెడతారు, నన్ను కలిపెడతారు. సో ఇందులో మీరు రాంబాయిని కోల్పోయారు సార్ పెళ్ళేం సార్, పెళ్ళేం సార్. హైదరాబాదు ఈ రోజు వరకు గనక మీరు ఒక్కసారి వెనకాతలకి తిరిగి చూసుకుంటే అసలు మీకు ఏమనిపిస్తుందండి మీ లైఫ్? మీరు సార్ ఇప్పటికీ స్టిల్ ఈ సినిమా హిట్ అని ఉంది కదా సార్, నాకు ఇంకా అవునా అనిపిస్తాను సార్. టార్చర్ అంటే ఏమో క్రిటికల్ కండిషన్ సార్. ఏంటదే క్రిటికల్ కండిషన్? వస్తానరా రాజమౌళి పూరిగానే వస్తానరా నేను ఏగులో పెట్టేది. ఎక్కువగా స్ట్రగుల్ మీరు ఫేస్ చేసిన పాయింట్ ఆఫ్ టైం ఏదండి? 2015 నుంచి 2022 దాకా సార్, 5 సంవత్సరాలు సార్. ఘోరం అంటే టఫ్ సార్ అది. అబ్బో అవి సార్ ఒక భరోసా ఇచ్చే అమ్మాయి ఉంటుంది చూడండి సార్. ఆ అమ్మాయి ఉన్నోడు అదృష్టవంతుడు సార్. నా పిల్లలకి వాట్సాప్ చెప్పిన ఏం చేసినా తక్కువ సార్. ఒక పని చేయండి, మీ ఊర్లో గుడి కట్టేయండి. కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. సార్ నేను ఒకటి చెప్పనా సార్, ఓపెన్ కుల్లా నేను ఎప్పటికైనా చెప్తా సార్, వేనన్నా లేదు నేను ఇంటి దాకా వచ్చాను కాదు. బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే 10,000 ఏంద్రా అయ్యా నువ్వు అని చెప్పి వాళ్ళ మీద కేకలేసి మీరు ఈసారే సార్ ఇయే అదేనా ఈ పాయింట్స్ ఓకే. సో అప్పుడు మీ నాన్నగారిని చిరంజీవి దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఏంటి? సార్ చిరంజీవి గారు ఇప్పుడు మాకు ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. మీ సినిమా పరంగానే కాదు, ఒక మనిషిగా కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా సక్సెస్ అయ్యారు. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ టచ్, మై పర్సనల్ ప్రోగ్రామ్. మీ అందరికి బాగా చిరపరిచితమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను చాలా ఆణిముత్యాలను మాత్రమే ఇంటర్వ్యూ చేస్తానన్న సంగతి మీకు కూడా తెలుసు. ఈ రోజున మన ఈ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ రియల్లీ ఒక ఆణిముత్యం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించనక్కర్లేదు. ఎక్కడో ఒక మారుమూల పల్లె ప్రాంతంలో పుట్టి ఆ మట్టి వాసనలోనే చాలా కాలం బతికి సినిమా పట్ల, సినిమా నిర్మాణం కళ పట్ల, కథా రచన పట్ల ఎంత మక్కువ పెంచుకుని, ఎంత అభిరుచిని డెవలప్ చేసుకుని, ఒక అద్భుతమైన కథను రాసుకుని, ఆ అద్భుతమైన కథని మరీ అంత అద్భుతంగా చిత్రీకరించి ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమని షేక్ ఆడించే ఒక గొప్ప సక్సెస్ని తీసిన ఒక గొప్ప సక్సెస్ స్టోరీ ఆ గెస్ట్ది. ఆ గెస్ట్ ఎవరో కాదు, రాజు వెట్స్ రాంబాయ్ అనే ఒక అద్భుతమైన కళాఖండాన్ని చిత్రీకరించిన దర్శకుడు సాయిలు కంపటి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది యంగ్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అన్నది. మీ అందరి తరఫున ఆ డైరెక్టర్ని నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. శైలు గారు సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు మీరు చెప్తా అంటే ఓ ఎమోషన్ అనిపిస్తాను సార్. అంటే మీరు ఫస్ట్ రోజు నుంచి ఆడ ఏమంటారు ప్రెస్ మీట్ కాడ నుంచి మీరు సినిమా చూసిన కాడ నుంచి కానీ అంత ముందు కానీ చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చారు సార్ మీరు. అది సార్ అంత పెద్ద మనసు ఉన్నందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఆ చిన్న యూట్యూబ్లో కూడా అది అయిపోయినాక మళ్ళీ ఒక వీడియో చేయడం అనేది నాకు మస్తు ఎమోషన్ అనిపించింది సార్. మా తోడు అసలు సూపర్ సార్ మీరు, నిజంగా సార్. అంటే శైలి గారు, ఈ సినిమా ఇండస్ట్రీలో నేను దాదాపు చాలా కాలంగా ఉన్నా సార్. ఎంతమందో డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం, కళాకారులు, డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, రైటర్లు కానీ, సింగర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఎంతమంది జీవితాల్లో చూశానండి నేను సార్. అది చూసిన దాంట్లో కొంతమందిని చూడగానే ఇది గ్యారంటీ అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది సార్. సార్
ఆ ఫీలింగ్ మీ సినిమా చూడగానే నాకు వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ చూసి మీ నందిపాటి వంశీ గారు నాకు పంపించి దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగాడు. సార్ అడిగితే నేను వెంటనే ఏం రాసి పంపించానో ఇప్పుడే మా ప్రేక్షకుల ముందే చదివి వినిపిస్తాను. నేను అంటే హిట్ అయిన తర్వాత మాట్లాడడం కాదండి, సార్ మీ ఒపీనియన్ ఏంటని అడిగితే రాసి పంపించా. ఎప్పుడు ఎన్నో తారీఖునిది? 13 నవంబర్. మీ సినిమా ఎప్పుడు రిలీజ్? 21 సార్. కదా, Yes. 1 వీక్ ముందు నేను రాశాను. ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గర్భసంచి, యాసిడ్, టాక్సిక్ లవ్ రిలేషను, ఆర్గానిక్ రూటెడ్ వాతావరణం, రియల్గా జరిగిందనే ఫీలింగు, ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్. పెద్ద సినిమాల గందరగోళంలో కొత్త ముఖాలు, కొత్త కథనం, మంచి మ్యూజిక్. ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేను, కానీ హిట్ మాత్రం గ్యారంటీ. సూపర్ సార్. మీరు థ్యాంక్ యూ సార్. అంత బాగా తీశారు సాయిల్ గారు మీరు. సార్ అరమరికలు లేకుండా, హిపోక్రసీ లేకుండా చెప్తున్నా. సార్ సార్ మీరు చాలా అద్భుతంగా తీశారు సినిమా. థ్యాంక్ యూ సార్. కానీ నాకు నా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్, ఇంటరాగేషన్స్, ప్రాసిక్యూషను, కాంట్రవర్సీలు ఉండవండి. థ్యాంక్ యూ సార్. కానీ మీ జీవితంలో నిజమైన పొరలు వాటిని విప్పి చెప్తే చాలామందికి ఉపయోగపడతాయి. సార్ ఓహో, శైలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడా, అయితే మనం కూడా ఫేస్ చేసినా గాబరా పడక్కర్లేదు, నిలబడాలి జీవితంలో. సాయిలు ఎలాగ నిలబడ్డాడు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలా తట్టుకున్నాడు సార్ అనేవి మీ తర్వాత ఈ సినిమా పరిశ్రమకు వచ్చే యువ దర్శకులకి ఒక మార్గదర్శకంగా ఉంటే చాలు. నా ఇంటర్వ్యూకి అది సార్థకత. సార్ అండ్ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, ఒక చదువు లేని చోట, ఒక నాగరికత తెలియని చోట, ఏ అండదండ లేని చోట అక్కడి నుంచి సినిమా పరిశ్రమకి రావాలి అని మీకు అనిపించిన అసలు ఆ మూమెంట్ ఏంటి? మిమ్మల్ని ఏ విధంగా, ఏ శక్తి, ఏ ఆశ మిమ్మల్ని అలాగ ఫోర్స్ చేసేయండి? సార్ నాకు మా నాన్న చిరంజీవి గారి ఫ్యాన్ సార్. ఆ హిందూ వదన కుందలదన పాటలు నాకు తెలియదు సార్, నేను పుట్టలే. అంటే మా నాన్న వయసులో, మంచి వయసులో, మన ఇప్పుడు కొట్టుకాడి పోతాం కదా సార్, కొట్టుకాడి పోతే ఆడ పాటలు రేడియోలో వచ్చేటి అట, అవి డ్యాన్స్ చేసేటోడు మా నాన్న. చిరంజీవి గారు అంటే ఫ్యాన్ సార్. బెల్ బటన్ పాయింట్లు వేసి ఏమంటారు వేసి కిక్ బాక్సింగ్ చేసేటోడు సార్. మన చిరంజీవి గారు వేసి అది చేసేటోడు అని మా వాళ్ళందరూ చెప్పారు, నాకు తెలియదు, నేను పోరాగానే ఉండే. సో అప్పుడు మా నాన్న ఏంటంటే అది సినిమాలో తీసుకుపోయాడు సార్. ఇక అప్పుడు నా చిన్నతనం అంటే చూడాలని ఉంది. మన దీని పేరు ఏం పేరు, అన్నయ్య, ఈ సినిమాలో తీసుకుపోయాడు సార్. అట్లా సినిమా అలవాటు చెప్పించిండు మా నాన్న. ఇక ఆ తర్వాత నాకేందంటే, ఇక నేను కూడా సినిమా అంటే ఆ తర్వాత ఏమైందంటే సార్, మాకు ఇంట్లో మా నాన్న మళ్ళీ మ్యూజిక్ ప్లేయర్ పెట్టేటోడు సార్. ఈ పాటలు అవి కూడా కొంచెం అంటే మన యువరాజు, బద్రి, ఈ చిరంజీవి గారి పాటలు, ఆ ఆటకాల పాటకాలు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఆ పాటలు అవి పెట్టేటోడు. అవి ఎక్కిపోయినాయి సార్. ఆ తర్వాత నేనేందంటే ఈ మన వార్తాపత్రిక ఉంటుంది కదా సార్, అలా చదివేటోడిని. ఇప్పుడు సార్ మీరు వచ్చి నన్ను అడిగారు అనుకో ఎవరన్నా, అది సినిమా హీరో ఎవరా అంటే, నేను హీరో కాదు, మొత్తం బయోడేటా మొత్తం చెప్పేటాను సార్. అంత అంటే నన్ను ఎవడన్నా అడిగితే నేనే మొత్తం చెప్పాలా, ఇక ఇంకొకడికి పోయి అడగొద్దు ఇక అన్నట్టు మొత్తం ఎదేటోండి సార్. ఏ హీరోయిన్ ఎవరు, సినిమాటోగ్రాఫర్ ఎవరు, టైటిల్స్ అన్ని చెప్పి మొత్తం చెప్పేటోండి సార్. పోయి అమ్మ ఏంద్రా వీడు అనుకుని అట్లుండేటోళ్ళు సార్. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు కానీ ఈ మనకి సైకిల్ ఉంటుంది కదా సార్, క్యాంచి ఉంటుంది కదా ముంగట ఒక బొంగు, దానికి సినిమా పేర్లతో వస్తాయి కదా సార్. అటొక సినిమా పేరు, ఇటొక సినిమా పేరు, పచ్చ పట్ట ఒకటి ఉంటుంది, ఇట్లా ఫిట్ చేసి ఉంటుంది. దాని మీద నేను టైటిల్ చూసేటండి సార్. అంటే అప్పుడు మనకి సైకిల్ దొరుకుతుంటే అయ్యాయి కదా సార్, పెద్ద సైకిల్ అట్లా పెద్దవి, వాటి మీద నేను టైటిల్స్ రాసుకునేటువంటి సార్. నేను నార్మల్గా ఇప్పుడు అంటే అవి చెప్పొచ్చు కదా సార్. అప్పుడు ఏదున్నా చెప్పాలి మీరు. సరే సార్, ఏదున్నా అయితే దాచుకోకూడదు. లేదు సార్, దాచుకోండి సార్, మీ కాడ నేను దాచుకోండి సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.